హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు అయితే ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నాయండి, మంజూరు చేస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్సా, మరి ఎప్పుడు ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ లిస్టు వారికి ఇప్పుడైతే ప్రస్తుతం జరుగుతుంది తెలియజేస్తానండి. L1 L2 L3 లిస్టులో ఏ లిస్టులో మీకు జరుగుతుందో ఒక లైక్ మాత్రం మర్చిపోదండి. 10 మందికి ఈ వీడియో వెళ్ళాలంటే ఒక లైక్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ కావాలంటే ఒక లైక్ ద్వారానే వెళ్తుందండి వీడియో. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్, నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇల్లు L1 L2 L3 లిస్టులో మంజూరు చేస్తున్నారండి ఇళ్ళ పంపిణీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే L1 లిస్టే జరుగుతుందండి. ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు అయితే అమౌంట్ అనేది వేస్తూ, తొలి విడత అయితే 1 లక్ష రూపాయలు అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు L1 లిస్టే జరుగుతుంది. L2 లిస్ట్ అయితే స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే బాచారం, మేడ్చలు, ప్రతాప్ సింగార్, ఫిర్జాదిగూడ, ఉప్పల, మల్లాపూర్, నిజామాబాద్ ఈ యొక్క ప్రతాప్ సింగార్ ఈ యొక్క ఏరియాలో అయితే డబుల్ బెడ్రూమ్స్ మంజూరు చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆపేశారండి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము ఉన్న ఇంతకుముందు చేసిన ఇందిరమ్మ ఇల్లు ప్లంబర్ పని కొంత ఆగిపోయింది కాబట్టి ఆ యొక్క ఇల్లు కూడా మీకు డబుల్ బెడ్రూమ్స్ బదులుగా కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే L3 లిస్ట్ వారు కూడా చేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.